సిఆర్డీఏ పరిధిలో అటవీ భూముల బదలాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు కేంద్ర పర్యావరణ శాఖ కోరిన విధంగా నివేదికను రూపొందిస్తోంది. సిఆర్డీఏ పరిధిలోని 32,000 ఎకరాల అటవీ భూములను అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించుకునేలా అనుమతి కోరుతూ రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ భూములను ఎందుకు వినియోగిస్తారు, ఏ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారన్న వివరాలను స్పష్టం చేస్తూ ప్రతిపాదనలు ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. సిఆర్డీఏ పరిధిలోని కృష్ణా జిల్లాలో 13 చోట్ల, గుంటూరు జిల్లాలో 10 చోట్ల రక్షిత అటవీ భూములు, కొండలు ఉన్నాయి. వీటి వినియోగంపై అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్తో సిఆర్డీఏ అధికారులు చర్చించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ప్రతిపాదనల రూపకల్పనపై ఇక్కడ ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నిర్వహించే సమీక్షలోనూ అటవీ భూముల అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.